కరుణాకు సుగుణ సహోదర, బైబిల్లో తప్పులున్నాయని ఏ తప్పు లేకుండా వక్రీకరణ చేసి నువ్వు నీకు అనుకూలంగా ఏదో ఒక వాక్యం తీసి అది ప్రజలకు చెప్తూ ఇది ఇక్కడ ఈ తప్పు ఉంది, ఇక్కడ ఆ తప్పు ఉందని చెప్తున్నావు కదా. ఒకసారి వాక్యాన్ని పరిశీలించావా? దావీదు తప్పు చేశాడని నువ్వు చెప్పావు, దావీదుని దేవుడు శిక్షించాడు నువ్వు చెప్పావా? తన సొంత కుమారుడైన తన సొంత భక్తుడైన దేవుడు తప్పు చేస్తూ ఊరుకుంటాడా? దావీదు తన కుమారుడు, తన బిడ్డ, భక్తుడు, కానీ తప్పు చేసినప్పుడు ఊరుకోలేదు. తన ఇంట్లోనే తెగులు రప్పించాడు, ఖడ్గం రప్పించాడు. తన బ్రతుకంతా దుఃఖం, వేదన, ఆ శ్రమలో ఎవరికి వచ్చినా లోకలు తట్టుకోలేరు. ఇది నువ్వు చెప్తావా? చెప్పు. ఇక బైబిల్లో యేసుక్రీస్తు ఎవరు? హృదయంతరాన్ని పరిశీలించావు. నువ్వు పరిశీలిస్తావా? ఎవరు హృదయం ఏంటో కూడా ఆయన తెలిసిపోయిన వాక్యం రాయబడి ఉంది. అది నువ్వు చెప్తావు, ప్రజలకి చెప్పావు. అన్నీ కప్పేస్తావు, ఏదో ఒక తప్పు ఉందని వక్రీకరణ చేసి చెప్తావు.